హాయ్ ఫ్రెండ్స్. మీరు డైలీ బేసిస్లో ఎక్కువగా గ్లూకోజ్ ఉన్న ఐటమ్స్ తినడం మానేయండి ప్లీజ్. ఇట్ ఈస్ మై రిక్వెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. బికాజ్ ఈ గ్లూకోజ్ ఎప్పుడైనా సరే ఇంటేక్ మన శరీరంలో ఎక్కువ అయిపోతే అప్పుడు ఆటోమేటికలీ మనకు ఏమవుతుందంటే కిడ్నీ దగ్గరికి వెళ్ళిపోతాయి అన్నమాట. అండ్ కిడ్నీ ఏం చేస్తాయంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఫిల్టర్డ్ బై ద కిడ్నీ. ఓకే. సో ఎప్పుడైనా సరే ఆ, మనకు కావాల్సిన గ్లూకోజ్ కంటే ఎక్కువ మనం కన్జంప్షన్ చేస్తే ఆటోమేటికలీ కిడ్నీ ద్వారా మళ్ళీ యూరిన్లు బాడీ తీసేయడం జరుగుతుంది అన్నమాట. సో యూరిన్ ద్వారా ఎప్పుడైనా తీయడం జరిగితే అప్పుడు ఏమవుతుందంటే లైక్ డైలీ బేసిస్లో మనకు యూరిన్ షుగర్ కూడా మనకు కనిపిస్తాయి. యూరిన్ టెస్ట్ చేస్తే కూడా షుగర్ కనిపిస్తాయి. ఓకే. సో అంతవరకు వెళ్తే అందుకే మనం గ్లూకోజ్ ఇంటెక్ ప్రతిరోజు అండ్ డైలీ బేసిస్లో మనం తగ్గించాలి. తగ్గిస్తేనే మనకు హెల్త్ బాగుంటుంది అండ్ షుగర్ పెరగదు, కిడ్నీ కూడా పాడవుతుంది. లేకపోతే కిడ్నీ పాడైనది తప్పదు, ఎట్టు పరిస్థితులు తప్పదు. అండ్ షుగర్ ఎట్లయితే మీకు పెరుగుతాయి, బట్ తర్వాత ఏమవుతుందంటే మీరు ఎంత మెడిసిన్ తీసుకున్నా సరే కూడా మీకు పెరుగుతాయి, ఇన్సులిన్ తీసుకున్నా సరే కూడా పెరుగుతాయి. బట్ ఇన్ ద ఎండ్ యువర్ కిడ్నీ విల్ బి ఫెయిల్. కిడ్నీ ఫెయిల్ అయితే ఆ తర్వాత ఇక మీకు తెలుసు కదా, ఇంకో చెప్పాల్సిన అవసరం లేదు. డయాలసిస్ అండ్ డయాలసిస్ విల్ గో ఆన్ టిల్ డెత్. బికాజ్ ఇప్పుడు ఉన్న కాలంలో అదే జరుగుతుంది అనమాట. డయాలసిస్ మీరు ఇన్ కేస్ ఆపేశారని మీరు చచ్చిపోతారు. మీరు జస్ట్ యూ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. జస్ట్ మీరు చూడండి. సో ఎలా జరుగుతుంది అన్నమాట. అందుకని బీ కేర్ఫుల్ అండ్ డోంట్ కన్జ్యూమ్ హయ్యర్ క్వాంటిటీ ఆఫ్ గ్లూకోజ్ కంటెంట్ ఐటమ్స్. మీన్స్ హై గ్లైసెమిక్ ఫుడ్ మీరు తగ్గించండి. డెఫినెట్లీ మీరు ఈ టైప్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు. మీకు డయాబెటీస్ కూడా క్యూర్ అవుతుంది, బీపీ ఉన్నా సరే బీపీ కూడా తగ్గుతుంది అండ్ అన్నీ నార్మలైజ్ అవుతుంది. యూ విల్ బికమ్ హెల్దీగా తయారవుతారు మీరు. సో జస్ట్ మీరు గ్లూకోజ్ ఒకటి మాత్రం డైలీ ఆహారంలో మీరు తగ్గించండి. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ప్లీజ్ subscribe the video and please like the video. So thank you. If you have any request, మీరు comment box లో రాయండి. So I'll make the video on that. So thank you so much for today. And if you have any question